స్నేహితులారా, యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 34, 35, 36 వచనాలు చదువుతున్నాను, గమనించండి. వారద్దరికి వెళ్ళి గెన్నెసరతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ప్రదేశమంతటికి వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన ఎద్దుకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. యేసుప్రభువారు తాను భూమి మీద భౌతికంగా ఆయన జీవించినటువంటి సందర్భంలో జరిగినటువంటి సంఘటనని మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో రాయబడి ఉండడాన్ని మనం గమనిస్తాం. మార్కు సువార్త 6వ అధ్యాయంలో కూడా దీని గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. యేసుప్రభువారు ఒక గొప్ప హీలర్గా, అనగా స్వస్థపరిచేటువంటి వాడుగా మనకు దేవుని యొక్క వాక్యంలో పరిచయం చేయబడతా ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు స్వస్థపరచబడ్డాన్ని మనం చూస్తాం. గుడ్డివారు, కుంటివారు, మూగవారు, చెవిటివారు, అనేక రకాల రోగములు, వ్యాధులు కలిగిన వాళ్ళందరూ కూడా స్వస్థత పడ్డాన్ని దేవుని యొక్క వాక్యములో రికార్డెడ్ ఎవిడెన్స్ని మనం చూస్తాం. యేసుప్రభువారు గెన్నెసరతు దేశమునకు వచ్చినప్పుడు అక్కడ కూడా ప్రజలు ఆయన్ని గుర్తుపట్టి అక్కడ ఉన్న ప్రదేశంలో ఉన్నటువంటి రోగులందరినీ ఆయన ఎదుగు తెప్పించారు. ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టనిమ్మని యేసుప్రభువారిని వేడుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ముట్టిన వారందరూ స్వస్థత పొందారట. అనగా యేసుప్రభువారు వారిని ముట్టినట్టుగా, అనగా రోగులను ముట్టినట్టుగా లేదు, కానీ ముట్టినటువంటి రోగులు, యేసుప్రభువారి యొక్క వస్త్రపు చెంగును ముట్టిన ప్రతి రోగి కూడా బాగుపడ్డారన్నమాట అక్కడ వ్రాయబడింది. అనగా యేసుప్రభువారి యొక్క వస్త్రపు చెంగును ముట్టిన వారందరూ కూడా స్వస్థత పొందడాన్ని మనం చూస్తాం. అనగా ఎవరు రోగులు వచ్చారో వారందరూ కూడా, ఎక్కడి నుండి వచ్చినప్పటికి కూడా, ఎలాంటి వ్యాధి అయినప్పటికీ కూడా, రోగమైనప్పటికీ వారందరూ యేసుప్రభువారి యొద్దకు విశ్వాసముతో వచ్చి ఆయన విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు వారందరూ స్వస్థత పొందారు అన్న వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. ప్రేమిని స్నేహితులారా, విశ్వాసముతో మనం దేవుని యొద్దకు ఈ దినాన కూడా రావడానికి అవకాశం ఉంది. ఆత్మస్వరూపుడైన దేవుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. సజీవుడైన దేవుడు ఆయన ఈ దినాన కూడా స్వస్థపరచడానికి సమర్థుడు. విశ్వాసముతో ఆయన ఎద్దుకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టిన వారందరూ, ఆయన నామాన ప్రార్థన చేసే వారందరూ కూడా స్వస్థతను రిసీవ్ చేసుకుంటారండి. రండి, యేసుప్రభువారి యొక్క వస్త్రపు చెంగును ఈ దినాన్ని కూడా ముట్టడానికి మనం ఇష్టపడదాం. ఆయన నుండి వచ్చే స్వస్థతను మనం కూడా పొందుకుందాం. నేను నమ్ముతాను, ఆ దినాల్లో యేసుప్రభువారు ఎలాగా ఆయన భౌతికంగా ఉన్నప్పుడు స్వస్థపరిచాడు, ఇప్పుడు కూడా ఆయన స్వస్థపరచ సమర్థుడు.